హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ మసాలా ప్రాసెస్. బిర్యానీ మసాలా కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు ధనియాలు, మిరియాలు హాఫ్ కప్, సోంపు హాఫ్ కప్, జీరా హాఫ్ కప్, స్టార్ పువ్వు, లవంగాలు హాఫ్ కప్, దాల్చిన చెక్క, పత్తర్ కప్పు, అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రై చేయాలి, వేపుకోవాలి. మనకు బిర్యానీ మసాలా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్లో అయినా, మటన్లో, కర్రీలో అయినా, వెజిటేబుల్లో అయినా కూడా ఈ మసాలాని వాడచ్చు. మనకు ఇంపార్టెంట్, బిర్యానీలోకి మసాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేయొచ్చు. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. బిర్యానీ ఆకు ఒక 4 ఆకులని వేసుకున్నాను. అన్ని మసాలాలు కొంచెం ఫ్రై అయినాక బిర్యానీ ఆకుని వేసుకున్నాను. %90 ఫ్రై అయినవి. 90% తర్వాత రెడ్ మిర్చి ఒక 10 నుంచి 15 వరకు వేసుకున్నాను. ఇలాచి 5 నుంచి 6 స్పూన్, ఇలాచి 5 నుంచి 6 స్పూన్ల వరకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయినాక 1 నిమిషం 2 నిమిషాల పాటు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్నాక పూర్తిగా చల్లగా కూల్గా అయిపోయినాక మసాలాని మొత్తం గ్రైండ్ చేయాలి. పూర్తిగా చల్లగా అయిపోయినది. స్టవ్ ఆపేసాను. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తా. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాము. ఇంకా ఉన్నది కూడా మొత్తము ఇదే ప్రాసెస్లో గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసేసాము. మనము 5-6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక జార్లో వేసుకుంటున్నాను. మనకు తడి తగలకుండా 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకు చికెన్ కర్రీలో అయినా, మటన్ కర్రీలో అయినా
వెజిటేబుల్ కర్రీస్లో అయినా కూడా బిర్యానీ మసాలాని వాడచ్చు. బిర్యానీ మసాలా రెడీ.